భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. గబ్బా టెస్టు ముగిసిన వెంటనే అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పటి వరకు భారత టెస్టు చరిత్రలో అత్యంత విజయవంతమైన బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ ఒకటిగా పేరుగాంచాడు. ఈ టూర్ లో అతనికి ఇప్పటి వరకు ఒకే ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం లభించింది. అడిలేడ్ తర్వాత అతను గబ్బా టెస్టు కు దూరమయ్యాడు. గబ్బా టెస్టు సందర్భంగా అశ్విన్ టీమిండియా ఆటగాళ్లను కౌగిలించుకుంటూ కనిపించాడు. అశ్విన్ కూడా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తో చాలాసేపు మాట్లాడి ఆపై విలేకరుల సమావేశానికి వచ్చి రిటైర్మెంట్ ప్రకటించి షాక్ ఇచ్చాడు. అశ్విన్ టెస్టు క్రికెట్ లో 106 మ్యాచ్లు ఆడి 537 వికెట్లు తీశాడు. అతను తన పేరట 37 సార్లు 5 వికెట్లు సాధించాడు. మ్యాచ్ లో 8 సార్లు 10 వికెట్లు తీసుకున్నాడు. అశ్విన్ వన్డేల్లో 156 వికెట్లు తీసుకున్నాడు. ఇక టీ20లో 72 వికెట్లు తీశాడు. అతను తన అంతర్జాతీయ కెరీర్ లో 765 వికెట్లు సాధించాడు. బ్యాట్స్మెన్ గాను అశ్విన్ తనదైన ముద్ర వేశాడు. టెస్టు క్రికెట్ లో 3503 పరుగులు చేశాడు. అతను మొత్తం 6 టెస్టు సెంచరీలు చేశాడు. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 8 సెంచరీలు చేశాడు. ఇక అశ్విన్ రిటైర్మెంట్ పై రోహిత్ శర్మ స్పందించాడు. అశ్విన్ భారత్ కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. అతను గొప్ప మ్యాచ్ విన్నర్. అశ్విన్ చాలా సరదాగా ఉండే వ్యక్తి. మేము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అశ్విన్ వైపు చూసేవాళ్ళం. అతను మమ్మల్ని గట్టెక్కించేవాడు. అతన్ని మేము ఎంతో మిస్ అవుతున్నామని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. వాస్తవానికి అశ్విన్ పెద్ద టెస్టు విజయం అనంతరమే రిటైర్మెంట్ ప్రకటించాలనుకున్నాడు. కానీ నేను పింక్ బాల్ టెస్టు ఆడాలని రిక్వెస్ట్ చేశాను. నా అభ్యర్థనతో వెనక్కి తగ్గిన అశ్విన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వాయిదా వేసుకుని ఈ రోజు 3వ టెస్టు తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.